ఆడపిల్లలకు మంచి చదువును తమ కాళ్లపై తాము నిలబడే శక్తిని అందించాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పిలుపునిచ్చారు. ఆడపిల్లలకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకోగల ధైర్యాన్ని, స్థైర్యాన్ని అలవాటు చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విజయనగరం రాజీవ్ క్రీడా మైదానంలో సెర్ప్ మహిళా శిశు సంక్షేమ శాఖ, వైద్యారోగ్య శాఖ, మెప్మా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత ముఖ్య అతిథిగా హాజరై స్ఫూర్తిదాయకంగా ప్రసంగించారు. మగపిల్లల కంటే ఆడపిల్లలే నయం అన్న రోజులు వచ్చాయని అన్నారు. మహిళలకు ఎనలేని గౌరవాన్ని ఇచ్చి వారికి ఆస్తిలో వాటా అందించిన ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు. ఈ రోజు ఒక సమాజ బాధ్యత అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడం అనేది. ఎందుకంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి వెనకాతల ఇందాకే మన పెద్దలు చెప్పారు, 100 సంవత్సరాల క్రితం నుంచి కూడా ప్రతి మహిళ పోరాటం కూడా ఇందులో ఉంది. అటువంటి పోరాట స్ఫూర్తికి నిదర్శనంగా మహిళల్ని ముందుకు రాణించాలి అని 365 రోజుల్లో మొక్కుబడిగా ఇచ్చారా, గుర్తు చేసుకోవడానికి ఇచ్చారా, లేకపోతే నిజంగా పొగడడానికి ఇచ్చారో తెలియదు. కానీ మహిళా దినోత్సవం ఒక వేదికను ఇచ్చినందుకు ప్రత్యేకంగా సమాజానికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఆ సామాజిక బాధ్యతలో భాగంగా ఈరోజు గవర్నమెంట్ తరఫున ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇంత ఘనంగా ఆర్గనైజ్ చేసిన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, అరే అత్యాచారానికి గురైన బాలిక, లేకపోతే హత్యకు గురైన బాలిక, లేకపోతే వేధింపులకు గురైన యువతి ఇలా వస్తాయి. కానీ అత్యాచారం చేసిన యువకుడు ఎందుకు క్రిమినల్ బేస్ని మనం తిప్పి రాయకూడదు? రేపుకు గురైన మహిళ అంటాం, కానీ రేప్ చేసిన వ్యక్తి అనుమానితుడను, రేప్ చేసిన సంథింగ్ హంతకుడు, హత్య చేసిన హంతకుడు అని ఎందుకు పెట్టకూడదు? నిజమే అనిపించింది. అక్కడ కూడా మనం ఎందుకు మహిళలను ఎక్స్పోజ్ చేయాలి అంటే, నిజంగా సొసైటీలో మనం రోజు రోజుకి ముందుకెళ్తా ఉంటే ఇలాంటి ఆలోచనలు చాలా వస్తాయి. నేను నిజంగా అన్న 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం, 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ రోజుకి కూడా మహిళలు సమానత్వం గురించి పోరాటం చేస్తూ ఉంటే ఒకందుకు చిన్న బాధగానే అనిపించింది. ఒకందుకు నిజంగా ఇందాక మేడం చెప్పినట్టుగా, మన పెద్దలు చెప్పినట్టుగా ఈ రోజుకి కూడా ప్రభుత్వాలు నడుస్తున్నాయంటే అది మహిళల మీద ఆధారపడి ప్రభుత్వాలు నడిచే పరిస్థితి వచ్చిందంటే మనం కూడా గర్వపడాలి. ఎందుకంటే సొసైటీలో జనాభా ప్రాతిపదికన కూడా చూసుకున్నా ఈరోజు ఆడవాళ్ళ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. ఓటర్లు చూసుకున్నా కూడా ఆడవాళ్ళ పర్సంటేజ్ ఎక్కువగానే ఉంది. కొన్ని సంవత్సరాలకి మగవాళ్ళకి ఆడపిల్లలు దొరకరు పెళ్లి చేసుకోవడానికి కూడా. అప్పుడు మళ్ళా కన్యాశుల్కం వస్తుందేమో అని హ్యాపీగా అనిపిస్తుందేమో. అప్పుడు కూడా ఈ వరకట్నాల దగ్గర నుంచి కన్యాశుల్కం వచ్చే పరిస్థితి వస్తుందేమో. అంటే అవకాశాలు కూడా ఉన్నాయి ఈరోజు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో భ్రూణ హత్యల దగ్గర నుంచి కూడా ఈరోజు ఆడబిడ్డల్ని కంటే మంచిది ఆడబిడ్డలే ఈరోజు ముఖ్యం.